వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి హైదరాబాద్లో పచ్చదనం పెరగడానికి వన మహోత్సవం కీలక పాత్ర పోషిస్తుందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కూకట్పల్లి జోన్ గాజుల రామారం సర్కిల్ షిరిడీ హిల్స్ కాలనీలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు మేయర్ విజయలక్ష్మి. ఇక ప్రజలకు ఇష్టమైన మొక్కలనే ఇస్తున్నామని, వాటిని జాగ్రత్తగా పెంచాలని చెప్పారు. నాటడం ఒక్కటే కాదు, చెట్లని రక్షించుకోవడం కూడా మన బాధ్యత. ఈరోజు మనం ఎట్లయితే చెట్లు అంటే మన కోసమే కాదు, ఈరోజు మన కోసమే కాదు, మన వచ్చే తరాలు, మన పిల్లల కోసం కూడా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. స్కూల్స్ లోపల కానివ్వండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, 25 lakhs టార్గెట్ ఉండగా, మరియు ష్రబ్స్ కూడా అంటే ఇంకెన్నో క్రోర్స్గా మేము చెట్లు నాటుతూనే ఉన్నాము. ఈ సీజన్ అంతా కూడా చెట్లు నాటుతూనే ఉంటాము. ఒక నినాదంతో ఈసారి మన థీమ్ ఒకటి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఏక్ పేడ్ మాకే నామ్ అనేసి. అయితే ఆ థీమ్తో అంటే మనని అమ్మ ఎంత ప్రేమిస్తుందో, మన అమ్మ ఎంత మంచిగా చూసుకుంటుందో, అదే విధంగా మనం చెట్లు కూడా అంతే అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటి అదే ప్రేమతో మనం ఆ చెట్టుని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా నేను. ఎందుకంటే ఇది మన కోసం కాదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది అందరూ కూడా భాగస్వామ్యులు కావాలా. ఈ యొక్క ఉద్యమం, ఒక చెట్టు నాటడం అంటే ఒక భూమిని ప్రేమించడం. సో మన అందరం కూడా దీంట్లో పాల్గొనాలి, అందరూ కూడా భాగస్వామ్యులు కావాలి. వాళ్ళు మేము జిహెచ్ఎంసీ చెట్లు నాటుతుంది, వాళ్ళే రక్షించాలని కాదు, ప్రతి ఒక్కరిని నేను కోరేది, స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇంట్లో ఉండే మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, మీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలా, ముందుకు రండి. ఒక గ్రీన్ అండ్ హెల్దీ సిటీగా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, క్లీన్ అండ్ గ్రీన్ భారతదేశాన్ని మనము నిర్మిద్దామనే